వెల్కమ్ టు వంటలకు ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అందరినీ బాగుండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నానండి. మనం ఇప్పుడు పనస్తోల్లో హల్వా చేసుకోబోతున్నామండి. దీంట్లో ఉన్న గింజలన్నీ తీసి మనం పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకుంటున్నాం. గింజలు కూడా మనకి ఉడకబెట్టేసుకోవచ్చు, కర్రీలో కూడా వేసుకుంటారు, చాలామంది తింటారు. మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. పనస్తోన్ల హల్వాలోకి డ్రై ఫ్రూట్స్ మనం హల్వా చేసుకుంటున్నాం. పనస్తోన్ల హల్వా చేసుకుంటున్నామండి. డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకున్నామండి. ఆ బౌల్లోనే తీసేసుకున్నాక మళ్ళీ పనస్తోన్లు మనం ప్యాన్లో వేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని పనస్తోన్లు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పనస్తోన్లు ఫ్రై చేసుకోవాలండి. అలా నింపాదిగా గంటతో కలుపుతూ 2-3 సార్లు 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది ఫ్రై అవ్వటానికి. 2-3 నిమిషాలు పట్టిద్దండి ఫ్రై అవ్వటానికి. అలా నింపాదిగా ఫ్రై చేసుకోవాలి. ఒక డ్రై ఫ్రూట్స్ 1 కప్పు కార్న్‌ఫ్లోర్ అండి, 1 కప్పు బెల్లం అండి, మినరల్స్, ఫైబరు ఆరోగ్యానికి చాలా మంచిది. పనస్తోన్లో హల్వా చాలా మంచిదండి. 1 కప్పు బెల్లం తీసుకుంటున్నామండి. మనం 1 కప్పు బెల్లం తీసుకొని మనం ఫ్యాన్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లం పాకం తీగ పాకం వచ్చేంత వరకు ఉంచాలండి. బెల్లం కరగ తీసుకోవాలి. బెల్లం ఒక ఫ్యాన్లో వేసుకున్నాం. 1 కప్పు కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరగ తీసుకుందాం. తీగ పాకం వచ్చేంత వరకు కూడా మనం ఉంచాలండి. 2-3 నిమిషాలు టైం పడుతుంది. అలా తిప్పుతూ ఉండాలి. తీగ పాకం వచ్చేంత వరకు ఉంచి స్ట్రైనర్తో వడగట్టుకోవాలండి. స్ట్రైనర్తో వడగట్టేసుకుందామండి. స్ట్రైనర్తో వడగట్టేసుకుంటున్నాం. ఇప్పుడు మనం బెల్లంలో ఏమైనా నలకలు ఏమైనా ఉంటే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం పనస్తోన్లు చల్లారి పెట్టేసుకున్నాం. గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ చేసుకోవడానికి. మిక్సీలో వేసుకుందామండి. మిక్సీలో వేసుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొక్కజొన్న పిండి మనం ఫ్యాన్లో వేసుకుంటున్నాం. నెయ్యి 2 స్పూన్లు వేసి మొక్కజొన్న పిండి ఫ్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకుంటూ మనం గరిటెతో తిప్పుకోవాలండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. అలా తిప్పుతూ ఉండాలండి. హల్వాకి నెయ్యి ఎక్కువ పట్టేస్తుందండి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఈ హల్వా అంటే. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సీజనల్గా ఏ ఫ్రూట్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు కట్టకుండా అలా తిప్పుతూ ఉండాలి. మొక్కజొన్న పిండి అంటారు, కార్న్‌ఫ్లోర్ అంటారు దీన్ని. ఈ పిండిని ఈ పనస్తోన్ల హల్వా 2-3 రకాలుగా హల్వా చేస్తారండి. మనం మిక్సీ పట్టేసుకుంటున్నాం. పనస్తోన్లు చల్లారిపోయినాయండి. మిక్సీ పట్టేసి పేస్ట్ చేసుకుంటామండి. మిక్సీ పట్టేస్తున్నాం. అందరూ షుగర్తో చేసుకుంటారు, మనం బెల్లంతో చేసుకుంటున్నామండి. పేస్ట్ అయిపోయింది. మనం పేస్ట్ తీసుకొని ఈ పనస్తోన్ల పేస్ట్ మొక్కజొన్న పిండి ఉంది ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం, దాంట్లో పేస్ట్లో వేసుకుంటున్నాం. ప్యాన్లో వేసి గరిటెతో తిప్పుకోవాలండి. గరిటెతో తిప్పేసుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఎక్కువ నెయ్యి కూడా పట్టేస్తుంది. మేము GRP నెయ్యి వాడతామండి. అలా తిప్పుతూనే ఉండాలి. కొంచెం కష్టం అనుకుండా మనం ఒక అరగంట 1 హాఫ్ అన్ అవర్ అక్కడ స్టవ్ దగ్గర ఉండి తిప్పుతూ ఉండాలండి. గరిటెతో తిప్పుతూనే ఉండాలి. ఉండలు కట్టుకుని ఉంటుంది. మనం ఇందాక స్ట్రైనర్తో వడగట్టుకున్నాం బెల్లం పాకం, అది కూడా మనం దాంట్లో వేసుకోవాలి. పనస్తోన్లో హల్వాలో వేసుకుందామండి. ఇప్పుడు వేసాక అలా తిప్పుతూనే ఉండాలండి. గరిటెతో తిప్పాలి. తీగ పాకం వచ్చేంత వరకు మనం ఇందాక స్ట్రైనర్తో వడగట్టాం కదండి, ఆ బెల్లం వాటర్ దీంట్లో వేసుకున్నాం. అవన్నీ బాగా నలిపేయాలి. ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి.
నెయ్యి కూడా ఎక్కువ పట్టేస్తుంది. మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేస్తూ ఉండాలి. నెయ్యి కూడా చాలా వేసుకుంటా మంచిది, టేస్ట్ బాగుంటుంది. మనం జీఆర్పి నెయ్యి వాడతామండి. అలా 2-3 స్పూన్లు వేస్తూనే ఉంటాను. నెయ్యి వేసాక తిప్పుతూ ఉండాలండి. ప్యాన్కి మనం అయిపోయిందంటే నెయ్యి మన పైకి తేలిద్ది, సపరేట్ అయిపోద్ది. ఫ్యాన్కి హల్వా దగ్గర పడిందండి. ఇంక 2 నిమిషాల్లో అయిపోద్దండి. మనం ఎలాచి మరి దంచుకొని హల్వాలో వేస్తున్నామండి. ఎలాచి పొడి వేస్తున్నాం హల్వాలో. పనసతొనల హల్వా రెడీ అయిపోతుందండి. పనసతొనల హల్వాలో మనం ఎలాచి పొడి వేసుకున్నాం. గరిటతో తిప్పుతున్నామండి. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేయాలండి. మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ. మీకు కూడా అందరికీ ఇష్టమైతే కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. సీజనల్గా ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ హల్వాలో వేస్తున్నామండి. డ్రై ఫ్రూట్స్ హల్వాలో వేసామండి. హల్వా పూర్తి అయిపోయిందండి. గట్టితో తిప్పేసాం. చాలా బాగుంటుంది ఈ హల్వా. మా ఇంట్లో అందరికీ ఇష్టమే. బౌల్లో సర్వ్ చేసుకుందామండి. బౌల్లో తీసుకుందామండి. హల్వా పూర్తి అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టం. బాయ్ అండి, ఉంటానండి.